గోరెంటాకు ఇట్లా మూత పెట్టుకొని రుబ్బుకోవాలి, మెత్తగా రుబ్బుకోవాలి. ఇట్లా రుబ్బిన తర్వాత మంచి గిన్నెలకు తోడుకోవాలండి. చూడండి నా చేయి ఎంత బాగా ఎర్రగైంది. గోరెంటాకు పేస్ట్ ఎలా చేసుకుందామో ఈరోజు చూద్దాము. ఈ ఆషాఢ మాసంలో అందరూ ఇష్టపడి పెట్టుకునేది. నేను ఎలా చేసుకుంటున్నా 5 నిమిషాల చేసుకునే పద్ధతి చెప్తా. ఈ గోరెంటాకుని శుభ్రంగా కడుక్కొని ఇలా వడగట్టుకోవాలి. ఇప్పుడు గోరెంటాకు కోసము చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. 2 చెంచాల టీ పొడి వేసుకొని మరగబెట్టుకోవాలండి. ఇట్లా మరగబెట్టుకొని చల్లార్చుకోవాలండి. డికాషన్ ఇట్లా వడగట్టుకోవాలండి. డికాషన్ ఇలా వడగోసుకొని చల్లార్చుకోవాలండి. ఇట్లా వడగట్టుకున్నాకు మిక్సీలో వేసుకోవాలి. కొంచెం ఇది తమలపాకు కాడ తింపుకొని మొదటి వేసుకోవాలి. ఆ తర్వాత చల్లార్చిన డికాషన్ పోసుకోవాలి. నిమ్మకాయ ఆపు కోసి రసం తీసుకొని పోసుకుంటా. చిన్న నిమ్మకాయ అంత చింతపండు, 1 చెంచా చక్కెర వేసుకొని రుబ్బుకోవాలి. ఇట్లా మూత పెట్టుకొని రుబ్బుకోవాలి. చూడండి ఇట్లా రుబ్బుకున్నప్పుడు పట్టినప్పుడు చూడండి నా చెయ్యి ఎంత మంచిగా ఎర్రగవుతుంది. ఇట్లా తీస్తుంటేనే చూడండి ఎంత ఎర్రగవుతుంది. ఇట్లా మెత్తగా కాకుండా లూజ్ కాకుండా నార్మల్గా ఇలా లూజ్ కాకుండా ఇలా మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. నేను పట్టేటప్పుడు నా చెయ్యి ఎలా ఎర్రగవుతుందో. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసుకుందాము. ఇట్లా రుబ్బిన తర్వాత మంచి గిన్నెలకు తోడుకోవాలండి. గిన్నెలో వేసుకోవాలి. ఇలా చూడండి నా చెయ్యి ఎంత బాగా ఎర్రగైంది అండి. ఇంత మంచిగా ఎర్రగా అయింది చూడండి. ఇటువల్లే ఉట్టిగా ఇట్లా కలుపుతున్నాయి. ఈ మైదాకు రుబ్బింది ముద్ద, ఈ గోరెంటాకు ఇట్లా రుబ్బిన ఒక గోలీ సైజు తీసుకొని, కనిపిస్తుందా? గోలీ సైజు తీసుకొని మా అమ్మ చెప్పేదండి. అప్పుడు చిన్నప్పుడు తింటే కూడా ఒంట్లో వేడి తగ్గుతుందని చెప్పేది. ఇప్పుడు అందుకనే నేను తింటున్నా. మీరు కనుక్కొని తినండి. ఆషాఢ మాసంలో ఈ గోరెంటాకు అందరూ పెట్టుకుంటారు.